హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. మనము మినపప్పుతో దోసలు వేసుకుంటాం. అలాగే ఒట్టి బియ్యంతో కూడా దోసలు అనేటివి వేసుకుంటాం కదా. బియ్యంతోటి మినపప్పుతోని వేసుకునే దోసల కంటే మరింత రుచిగా మొక్కజొన్నతోని ఒక్కసారి ఈ విధంగా క్రిస్పీగా ఉండే దోసలు అయితే ట్రై చేయండి. భలే రుచిగా ఉంటాయి. అది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఇక్కడ ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు మొక్కజొన్న గింజల్ని వేసుకోవాలి. వాటిని మక్కలు కంకులు అని కూడా అంటారు కదా. ఆ గింజల్ని ఒలుచుకొని వేసేసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు వరకు సుజీ రవ్వ వేసుకోవాలి. ఉప్మా చేసుకుంటాం చూడండి, ఆ రవ్వని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇందులోనే ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని కూడా శుభ్రంగా కడిగేసుకొని వేసేసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే మొక్కజొన్న గింజలు అలాగే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు చిక్కటి పెరుగు వేసేసుకోండి. పెరుగు కూడా వేసేసుకున్నాక అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు పెరుగు, ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఎక్కడ బరక లేకోకుండా చక్క మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న పిండినంతా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. నిజంగా అండి భలే క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయి. మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయి ఈ దోసలు మట్టుకు. పిండినంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఉప్పు అంతా కలిపేసుకున్నాక పిండిలోకి తర్వాత స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని పెనాన్ని ఒక్కసారి ఉల్లిపాయతోనైతే క్లీన్ చేసేసుకోవాలి. కొంచెం వేడయ్యాక పెనము మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక గరిటెడు వరకు వేసేసుకోవాలి. ఒక గరిటెడు వరకు పిండి వేసేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి. నిజంగా మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా, అంత క్రిస్పీగా వస్తాయి. మనకి అట్లు చూడటానికి పెసరట్లులాగా ఉంటాయండి. కలర్ మట్టుకు మనం కొత్తిమీర వేసుకున్నాము, అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, గ్రీన్ కలర్లో చాలా బాగుంటాయి కలర్ఫుల్గా దోసలు మట్టుకు. దోస వేసేసుకున్నాక పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. దోస అనేది భలే క్రిస్పీగా కాలుతుంది. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో, చూస్తుంటే అర్థమైపోతుంది కదండి. చాలా రుచిగా ఉంటుంది. మనం మొక్కజొన్నతో చేసుకున్నాం కాబట్టి. ఇక్కడైతే దోస కాలింది. ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనకి ఎన్ని కావాలో అన్నీ 1 బై 1 వేసేసుకోవడమే. ఇంకో దోస కూడా వేసేసుకున్నానండి. ఇంకా అన్నీ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా ఉండే దోసలు అయితే మొక్కజొన్నలతోనైతే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ దోశని ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఈరోజు నేను ఈ దోశలతోని కొబ్బరి పచ్చడితోనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. క్రిస్పీగా కూడా ఉన్నాయి దోశలు మటుకు. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్.